హాయ్ ఎవరివన్. సో మన ప్రీవియస్ వీడియో అయిన డాటా సైన్స్ రోడ్ మ్యాప్ సంబంధించింది వీడియో 1లో మీరు వీక్ 1 నుండి వీక్ 24 వరకు సో ఏ కాన్సెప్ట్ అనేది లెర్న్ డే టు డే లెర్న్ అవుతే మీరు అనుకున్న లక్ష్యం ఐదర్ డాటా అనలిస్ట్ కావచ్చు, డాటా ఇంజనీర్ కావచ్చు, డాటా సైన్సిస్ట్ కావచ్చు, అచీవ్ అవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బిఫోర్ ఈ వీడియోలో అసలు డాటా మోడలింగ్ అంటే ఏంటి బేసిక్ కాన్సెప్ట్. సో ఇది కూడా కోడ్ బేసిక్స్ వాళ్ళకి సంబంధించింది. లింక్డ్ ఇన్ పోస్ట్లో పోస్ట్ చేస్తే అది నేను డౌన్లోడ్ చేసుకొని మీకు యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ డాటా మోడలింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ డాటా అనేది అంటే ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి ఒక ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ అనలైజింగ్ డాటా వితౌట్ డూయింగ్ డాటా మోడలింగ్. సో నేను డాటా మోడలింగ్ చేయకుండానే డాటా అనలైజ్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది డాటా మోడలింగ్. ఈ డాటా మోడలింగ్ సంబంధించింది డాటా అనలైజింగ్ అంటే ఇక్కడ డాటా మోడల్ ఆల్రెడీ రా డాటా ఉంది ఆయన దగ్గర. ఆ రా డాటాని తను డాటా అనలైజ్ చేయకుండానే ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక ఊహాగానంతో ఊహించుకుంటున్నాడు అనమాట. So looking at the memo above, you might understand the importance of data modeling. Let's dive into the topic. అంటే డాటా మోడలింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఆ పిక్చర్లో మీకు అనిపిస్తుంది కదా, ఆ ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో అర్థమవుతుందని ఇంకొంచెం డెప్త్గా ఇక్కడ చెప్తారన్నారు వాళ్ళు. సో చూడండి. సో డాటా మోడలింగ్లో మనకి ఫస్ట్ ఒకటి డాటా ఉంటుంది, అది ఏదైనా కావచ్చు ఒక డాటా. ఇంకోటి కస్టమర్ డాటా, తర్వాత సేల్స్ డాటా, తర్వాత ప్రొడక్ట్ డాటా. ఇట్లా డాటాస్ మన దగ్గర డాటా షీట్స్ ఉంటాయి, ఇండివిజువల్ షీట్స్ అనుకోండి, ఎక్సెల్ షీట్స్ అనుకోండి మన భాషలో. సో వీటిని మనము కంబైన్ చేసి అందులోకి వెళ్ళి డాటా అనలైజ్ చేసి కావాల్సిన రిజల్ట్ మనం పొందడానికి డాటా మోడలింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో డాటా మోడలింగ్ ఈజ్ an important step in designing and building a database. Data modeling is an important step in designing and building a database. So database ని బిల్డ్ చేయడానికి డాటా మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో జస్ట్ లైక్ ఏ బ్లూ ప్రింట్ విజువలైజ్ ద ప్లాన్ అండ్ డీటెయిల్స్ ఫర్ ఎ హౌస్, డాటా మోడలింగ్ creates a visual representation of the data entities and the relationship between the data elements. సో సింపుల్గా ఇక్కడ ఒక చెప్పాల్సింది ఏంటంటే బ్లూ ప్రింట్ అనుకోండి. ఇప్పుడు మన ఇంటికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఫస్ట్ ఖాళీ స్థలం ఉంటుంది. సో ఆ ఖాళీ స్థలంలో మనము ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఒక ప్లానర్ని పిలుస్తాము, మన యొక్క స్థలం ఎంతో చూపిస్తాము, ఆ స్థలంలో తనని ప్లాన్ చేయమని చెప్తున్నాము. సో తను ఏం చేస్తాడు, ఆ ఖాళీ స్థలంలో మనకు సంబంధించింది రోడ్స్ సంబంధించింది ఎంత కట్ అవ్వాలో అవి తీసేసుకుంటూ, సో గ్రీనరీ ఎంత ఉండాలో అవి చూపించుకుంటూ, మన యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, తర్వాత ఇంకేదైనా పార్కింగ్ ప్లేసెస్, తర్వాత కారిడార్స్, ఇవన్నీ ఆ హౌసెస్లో అన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చూసుకుంటూ మనకి 2 బెడ్రూమా 3 బెడ్రూమ్ ప్లేసా, 1 కిచెన్ 1 హాలు, లేకపోతే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు, ఈ స్ట్రక్చర్ అంతా కూడా తన ప్లాన్లో వేస్తాడు కదా. సో బయట నుండి చూడడానికి మనకి అది ఒక హౌస్ మాత్రమే, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్లో మనకి కిచెన్ సంబంధించిన సపరేట్ రూమ్ ఉంటుంది. బెడ్రూమ్స్ అనుకోండి 2 or more బెడ్రూమ్స్ అంటే 2 or more సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి. తర్వాత మనకి అందులో బాత్రూమ్ వేరే ఉంటుంది, హాల్ వేరే ఉంటుంది, ప్లేయింగ్ ఏరియా కూడా అవసరం అనుకుంటే ప్లేయింగ్ ఏరియా వేరే ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, అది ఒకవేళ మనకి ఇన్బిల్డ్ అంటే అందులో హౌస్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అంటే దాన్ని మనము అందులోకి వెళ్ళి మెట్ల ద్వారా ఫ్లోర్కి ఎక్కే ఉంటుంది. బయట నుండి చూడడానికి మాత్రమే మనకు అది హౌస్లా ఉంటుంది, లోపలికి వెళ్తే మాత్రం డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, మనకి ప్లేసెస్ ఉంటాయి. సో అంతా కూడా మనకి విజువలైజేషన్ ఒక ప్లాన్ ద్వారా విజువలైజేషన్ చేసి మనకి ఇస్తారు. దాని ప్రకారం మనం స్ట్రక్చర్ చేసుకొని మనకు కావాల్సిన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాము. ఎట్లయితే మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామో లైక్ దట్ మన యొక్క రా డాటాను ఉపయోగించుకొని డిఫరెంట్ రా డాటాను ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఫైనల్ డేటాబేస్ని మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది డాటా మోడలింగ్ అవుతుంది. సో ఈ డాటా మోడలింగ్ సంబంధించింది మోడలింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ డాటా మోడలింగ్ ఏంటి. సో ఇక్కడ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ 3 చూపడం జరిగింది. ఎంటిటీ అంటే ఏంటిది? A data model consists of 3 components. First one, entities.
These are the main things we want to store information about. For instance, in a business, an entity could be customer or product. సో ఎంటిటీ అంటే అది కస్టమర్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ కావచ్చు, అది మన మెయిన్ థింగ్ అవుతుంది. సో ఇందులో మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాము. సో ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది కూడా మళ్ళీ ఇక్కడ చూద్దాము. సో అట్రిబ్యూట్స్, దీస్ ఆర్ ద స్పెసిఫిక్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఎంటిటీ. ఫర్ ఏ కస్టమర్, అట్రిబ్యూట్స్ కుడ్ ఇంక్లూడ్ నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో ఎంటిటీ అంటే కస్టమర్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ఎంప్లాయ్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ఇలా ఉంటాయి. సో అటు ఫ్రూట్స్ కావచ్చు. సో ఇందులో మనకి స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు కస్టమర్ అనుకోండి, కస్టమర్ నేమ్ ఉంటుంది, కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ అడ్రస్ వస్తుంది. అదే ప్రొడక్ట్ అనుకోండి, ప్రొడక్ట్ ఐడి ఉంటుంది, ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఇట్లా మనము ఆ అట్రిబ్యూట్స్ అనేది కూడా అట్రిబ్యూట్స్ లో ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత రిలేషన్షిప్, యాక్చువల్లీ ఆ కస్టమర్ కి ఆ ప్రొడక్ట్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అనేది రిలేషన్షిప్ లో తెలుసుకుంటాము. దీస్ డిఫైన్ హౌ ఎంటిటీస్ ఆర్ కనెక్టెడ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కస్టమర్ కెన్ హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ అన్ ఆర్డర్. అంటే ప్రొడక్ట్లో ప్రొడక్ట్ ఐడి అంటే నథింగ్ బట్ అక్కడ ఆర్డర్ ఇస్తారు కదా. సో ఒక కస్టమరు ఒక షాప్కి వెళ్ళేసి ఏదన్నా ఒకటి పర్చేజ్ చేశారనుకోండి, ఆ పర్చేజ్ చేసిన ఐటెం ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ బ్రష్ ఉంది. సో రెగ్యులర్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు, కస్టమర్ ఎక్స్ అనే కస్టమర్ ఉన్నారు, ఎక్స్ అనే కస్టమర్ టూత్ బ్రష్ పర్చేజ్ చేశారు. సో అతనికి ఒక ఐడి ఇస్తారు. సో నెక్స్ట్ అదే కస్టమర్ అదే షాప్కి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ రెగ్యులర్ సంబంధించిన ఏంటిది సోప్ తీసుకున్నాడు. సో కస్టమర్ చేంజ్ కాలేదు కాబట్టి తనకు సంబంధించిన ఐడి సేమ్ ఉంటుంది, కస్టమర్ ఐడి సేమ్ ఉంటుంది. అక్కడ ప్రొడక్ట్ వచ్చేసి సోప్గా మారిపోయింది. నెక్స్ట్ టైం రెగ్యులర్గా యూజ్ చేసే మన దాల్ ఐటెం తీసుకుంటారు. ఇట్లా కస్టమర్కి ఒక షాప్లో తనకు రిలేటెడ్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కస్టమర్ సంబంధించింది అసలు ఆ షాప్లో ఏం పర్చేజ్ చేశాడు అంటే తెలుసుకోవడానికి కస్టమర్ ఐడి ద్వారా మనము అతను సోప్ పర్చేజ్ చేశాడు, టూత్ బ్రష్ పర్చేజ్ చేశాడు అండ్ దాల్ పర్చేజ్ చేశాడని మనం చెప్పడానికి ఉంటుంది. ఇట్లా రిలేషన్షిప్ అనమాట. సో ఈ మూడు ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్, ఈ మూడు ఒకదానికో లింక్ అయి ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ డాటా మోడల్స్, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డాటా మోడల్స్. ఒకటి కాన్సెప్షనల్ డాటా మోడల్, రెండోది లాజికల్ డాటా మోడల్, మూడోది ఫిజికల్ డాటా మోడల్. సో కాన్సెప్షనల్ డాటా మోడల్ అంటే ఏంటిది? సో కాన్సెప్షనల్ డాటా మోడల్ అంటే ఏ హై లెవెల్ వ్యూ ఆఫ్ వాట్ needs to be stored and how different entities related to each other. High level view of what needs to be stored and how different entities related to each other. It look like bird eye view. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న హౌస్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మన ఖాళీ స్థలంలో మన హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అందులో మనకి ఏమేమి ఉండాలి అనేది మనం ముందే ఒక ప్లాన్ గీసుకోవాల్సి ఉంటుంది. అంటే సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, కిచెన్, హాలు, ప్లేయింగ్ గ్రౌండ్, కిడ్స్ రూము, పేరెంట్ రూము, తర్వాత ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఈ వ్యూ ఉంది చూసారా. అంటే ముందే మనం ఆ ఖాళీ స్థలంలో మనకు కావాల్సిన స్ట్రక్చర్ ఏవైతే ఊహించుకుంటామో ఒక పక్షి వ్యూ అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఒక చెట్టును చూసేటప్పుడు అందరూ డిఫరెంట్ వ్యూలు చూశారు. కానీ అర్జునుడి దృష్టి ఏంటి? అక్కడ చెట్టు మీద పక్షి కనిపిస్తుంది, సో ఆ పక్షిని టార్గెట్ చేయాలి అనేది తన యొక్క లక్ష్యం. ఇక్కడ కూడా మన వ్యూ ఏంటి అంటే మనకు సంబంధించిన డేటాబేస్ ఏ విధంగా కావాలని మన వ్యూ ఉండాలి, దానికి సంబంధించి ఏ విధంగా ఇంటర్లింక్ ఉండాలి, ఒక ప్రోడక్ట్కి ఎలాంటి ఇంటర్లింక్ మనం కనెక్ట్ చేయాలి అనేది మనము మన దృష్టితో చూడాల్సి ఉంటుంది. అంటే ఒక డాటా అనలిస్ట్కి సంబంధించింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ప్రొడక్ట్ అనేది ఒక డేటా సెట్, ఒక ఎంటిటీ అనుకోండి. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఒక ఎంటిటీ, కస్టమర్ అనేది ఒక ఎంటిటీ. ఈ ప్రొడక్ట్కి ఈ కస్టమర్కి మధ్యలో ఇంకో మిడిల్లో ఉన్నది సేల్, పర్చేజ్ చేస్తాడు కదా. సో పర్చేజ్ చేస్తే సేల్ అవుతుంది. సో ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటాం మనము. ఈ సేల్కి సంబంధించి వాస్తవంగా జరిగిన ట్రాన్సాక్షన్ మనకు కనిపించేది జరిగేది ఇదంతా కూడా మనకి ఇక్కడ సేల్స్లో కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్లో వచ్చేసి ప్రొడక్ట్ ఉంటుంది, కస్టమర్ ఉంటుంది, డేట్ ఉంటుంది. ఇవేంటిది డైమెన్షనల్ టేబుల్స్ అంటాము. ఇది ఫ్యాక్ట్ టేబుల్లో తను పర్చేజ్ చేసిన అమౌంట్ ఎంత ఉంది అది, తర్వాత దేనికి సంబంధించింది సేల్ ఐడి, ఇక్కడ దీనికి లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది ఇక్కడ మనకు కాన్సెప్షన్ డాటాలో జస్ట్ వ్యూ మాత్రమే చూస్తాం మనము.
పర్చేజ్ చేసింది, ఏ రోజున పర్చేజ్ చేశాడు, ఎవరు కస్టమర్ ఏంటిది, ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు. సో దానికి సంబంధించింది లాజికల్ డేటా మోడల్ ఏంటిది. సో ఇక్కడ క్లియర్గా లాజికల్ డేటా మోడల్ లాజికల్గా మోర్ డీటెయిల్ దెన్ ద కాన్సెప్షన్ మోడల్. కాన్సెప్షన్ మోడల్లో జస్ట్ ఊహాజనితమే, కానీ లాజికల్ మోడల్లో డీటెయిల్గా ఉంటుంది. కాన్సెప్షన్ మోడల్ స్పెసిఫైయింగ్ అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్. సో అట్రిబ్యూట్స్ ప్రతి ఒక్క ఎంటిటీకి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏముంటాయి అనేది లాజికల్ మోడల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఏంటి ప్రొడక్ట్లో, సో ప్రొడక్ట్ ఐడి, నేము, కేటగిరీ, యూనిట్ ప్రైస్, కలరు, రేటింగ్, డిస్క్రిప్షన్ ప్రొడక్ట్ ఐడికి వస్తుంది. అదే కస్టమర్ ఐడికి వచ్చేసరికి కస్టమర్ ఐడి, నేము, రీజియన్, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కస్టమర్ సంబంధించిన ఎంటిటీలో ఉంటాయి. సేల్కి సంబంధించింది కస్టమర్ ఐడి, డేటు, ప్రొడక్ట్ ఐడి, ఇవి సేల్కి సంబంధించింది. అడిషనల్గా సోల్డ్ క్వాంటిటీ, సేల్ అమౌంట్. తర్వాత డేటు, ఇయర్, ఫిజికల్ ఇయర్, మంత్ అండ్ క్వార్టర్. సో ఇట్లా మనకి ఈ అట్రిబ్యూట్స్ అనేది ఈ పర్టికులర్ ఎంటిటీకి రిలేటెడ్ ఉంటాయి. ఇందులో మీకు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆరెంజ్ కలర్ ఉండడం జరిగింది. సో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న అన్ని ఏంటి అంటే ఫారెన్ కీ అంటారు అన్నమాట. ఒక డేటాబేస్ అంటే ఒక డేటా సెట్ ఇంకో డేటా సెట్కి లింక్ చేసేటప్పుడు అందులో మెయిన్ యూనిక్గా ఉండేది ఏదైతే ఉంటుందో, డిస్టింక్స్ అనొచ్చు, యూనిక్ అనొచ్చు. యూనిక్ ఏదైతే ఉంటుందో ఆ యూనిక్ సంబంధించింది నెక్స్ట్ డేటా సెట్కి ఫారెన్ కీ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ అని ఉందా, ఈ సేల్కి సంబంధించిన దాంట్లో కస్టమర్ ఐడి ఉంది, డేట్ ఉంది, ప్రొడక్ట్ ఐడి ఉంది. సో ఈ కస్టమర్ ఐడి ఎక్కడ నుండి వస్తుంది, ఆల్రెడీ కస్టమర్ అనే ఎంటిటీ ఉందా డైమెన్షనల్ టేబుల్. ఈ కస్టమర్ అనే ఎంటిటీలో ఆల్రెడీ కస్టమర్ ఐడికి ఐడి అని ఉంటుంది ఇక్కడ కాలము. సో ఈ కస్టమర్ ఐడి యూనిక్గా ఉంటుంది. ఒక కస్టమర్ ఐడిని ఇంకో కస్టమర్కి అసైన్ చేయరు. నేము, రీజియను, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి డూప్లికేట్ ఉండొచ్చు, కానీ కస్టమర్ ఐడి అనేది ఒక పర్సన్కి ఒకటే ఉంటుంది. సో అట్లా కస్టమర్ ఐడి అనేది ఈ ఎంటిటీలో యూనిక్గా ఉంటుంది. తర్వాత ప్రొడక్ట్ ఐడి. సో ప్రొడక్ట్ ఐడి కూడా ఒక ప్రొడక్ట్ ఐడికి ఇంకో ప్రొడక్ట్ ఐడికి ఈక్వల్ నెంబర్స్ ఉండవు. ఆ ప్రొడక్ట్ నేము, కంపెనీ, యూనిట్ ప్రైస్, కలరు, రేటింగ్, డిస్క్రిప్షన్ ఈక్వల్గా ఉండదు, అంటే డూప్లికేట్ అవ్వచ్చు, కానీ ప్రొడక్ట్ ఐడి మాత్రం ఒకటే ఉంటుంది. సో అట్లా ఆ ప్రొడక్ట్ ఎంటిటీలో ప్రొడక్ట్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది. పర్టికులర్ డేటా సెట్కి అది ప్రైమరీ కీ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ కీ అయింది, నెక్స్ట్ డేటా సెట్కి వచ్చేసరికి ఫారెన్ కీ అవుతుంది. డేట్కి సంబంధించింది కూడా డేట్ అనేది ఒకటే ఉంటుంది. ఆ డేట్లో ఆ డేట్కి సంబంధించింది ఇక్కడ ప్రైమరీ కీ, డేట్ అనే ఎంటిటీలో ప్రైమరీ కీ అయింది. అదే సేల్స్కి వచ్చేసరికి ఫారెన్ కీ అయింది అనమాట. సో ఇక్కడ ఫారెన్ కీ రిఫర్ అయి ఉంటుంది. కస్టమర్ ఎక్స్ అనే వ్యక్తి డేట్ వచ్చేసి 4th డేట్న, ప్రొడక్ట్ ఐడి వచ్చేసి సమ్ సోప్స్ సంబంధించిన ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాడు. సో సోల్డ్ క్వాంటిటీ ఎన్ని సోప్స్ తీసుకున్నాడు అనేది ఇక్కడ సోల్డ్ క్వాంటిటీ, ఇది యాక్చువల్ ప్రైస్. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఇది. సో షాప్కి వెళ్ళాడు, షాప్లో పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేసిన ఏంటిది ఒక 6 ఐటమ్స్ సోప్స్ తీసుకోవడం జరిగింది. దానికి అమౌంట్ ఎంత పే చేశాడు అనేది మనకు కనిపిస్తుంది. ఇది మనం ఫిజికల్గా చూసేది. బట్ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతాయి అనమాట. తన డీటెయిల్స్ అన్ని కూడా పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ఆ డేటాబేస్కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఫిజికల్ డేటా మోడల్. సో ఇది ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఫిజికల్ డేటా మోడల్ అనేది ఇట్ ఈస్ స్పెసిఫై హౌ ద డేటా మోడల్ విల్ బి స్టోర్డ్ కన్సిడరింగ్ డేటాబేస్ టెక్నాలజీ అండ్ కాన్సన్ట్రేట్స్ ఇట్ లుక్ లైక్ ద యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనం హౌస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో హౌస్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం అనుకున్నట్టు ప్లేన్ అంటే ఖాళీ స్థలంలో కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. బయట నుండి చూడడానికి ఒక హౌస్ మాత్రమే. అదే మనం హౌస్ దగ్గరికి వెళ్ళేసి అది ఒకసారి చూసామనుకోండి, హౌస్లో మనకి హాల్, కార్ పార్కింగ్ ప్లేస్, తర్వాత గ్రీనరీ ఉంటుంది, రోడ్డుకు సంబంధించింది అక్కడ ఎంతైతే వాళ్ళు రోడ్డు స్పేస్ వదిలిపెట్టారు అది అవసరం లేదు. రోడ్డు ఇన్నర్గా వెళ్ళిపోతే హౌసెస్లలో రూమ్స్ ఉంటాయి. కిచెన్ రూమ్ ఉంటుంది, బెడ్రూమ్స్ ఉంటాయి, డైనింగ్ హాల్ ఉంటుంది, తర్వాత హాల్ ఉంటుంది, తర్వాత చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది, పేరెంట్స్ రూమ్ ఉంటుంది, తర్వాత వెయిటింగ్ హాల్ అవసరం ఉంటే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అది ఫైనల్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. ఇక్కడ కూడా ఏంటి, సో మన ప్రొడక్ట్లో సో ప్రొడక్ట్ సంబంధించింది మనం ఎంత చూసింది ప్రొడక్ట్ ఐడి చూసాము. సో ఇక్కడ యాక్చువల్గా డేటా ఏ విధంగా స్టోర్ చేస్తాము, ఈ ప్రొడక్ట్ ఐడి అనేది మనం ఇంటీజర్లో స్టోర్ చేస్తాము. సో ఇది డేటా స్ట్రక్చర్కి సంబంధించింది మనము. సో ఈ ప్రొడక్ట్ ఐడి ఇంటీజర్లో స్టోర్ చేస్తాము, నేము వేరియబుల్ varchar 30లో స్టోర్ చేస్తాము, కేటగిరీ varchar 30లో స్టోర్ చేస్తాము, యూనిట్ ప్రైస్ ఇంటీజర్లో స్టోర్ చేస్తాము, కలరు varchar 30, రేటింగ్ ఇంటీజర్, డిస్క్రిప్షన్ varchar 30.
సేమ్ థింగ్ కస్టమర్ సంబంధించి, అంటే ప్రతి ఒక్క ఎంటిటీకి ఒక డేటాబేస్ అనేది ఒక క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రొడక్ట్కి సంబంధించి డేటాబేస్ ఇది, కస్టమర్ సంబంధించి డేటాబేస్ ఇది. కస్టమర్ ఐడిలో ఇంటీజరు, నేము వ్యార్కారు, రీజియన్ వ్యార్కారు, అడ్రస్ వ్యార్కారు, ఫోన్ నెంబర్ వ్యార్కారు, ఈమెయిల్ ఐడి వ్యార్కారు. సేల్కి సంబంధించి కూడా కస్టమర్ ఐడి ఫారెన్ కి ఇంటీజరు, డేటు ఫారెన్ కి డేటు, ప్రొడక్ట్ ఐడి ఇంటీజరు, సోల్డ్ క్వాంటిటీ ఇంటీజరు, సేల్స్ అమౌంట్ ఫ్లోటు, తర్వాత డేట్కి సంబంధించింది డేటు ఇంటీజరు, డేటు ఫంక్షన్, ఇయర్ ఇంటీజరు, ఫిజికల్ ఇయర్ ఇంటీజరు, మంత్ ఈ వ్యార్కారు, క్వార్టరు ఇంటీజరు. ఇట్లా ఈ ఎంటిటీస్ కి ఈ అట్రిబ్యూట్స్ కి మళ్ళీ మనం డేటా టైప్స్ ఇవ్వనమాట. సో ఇక్కడ ఏంటి, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చూడండి ఇక్కడ. సో ప్రొడక్ట్ నుండి సేల్స్ కి ఇంటర్లింక్ అయి ఉంది, కస్టమర్ నుండి సేల్స్ కి ఇంటర్లింక్ అయి ఉంది, మళ్ళీ రివర్స్ ఆర్డర్ లో కూడా సేల్స్ నుండి ప్రొడక్ట్ ఐడికి ఇంటర్లింక్ అయి ఉంది, సేల్స్ నుండి కస్టమర్ టేబుల్ కి ఇంటర్లింక్ అయి ఉంది. సో ఇదంతా టేబుల్స్ అనుకోండి. మళ్ళీ డేటాబేస్ ఒకవేళ మీరు అట్లా అర్థం కాకపోతే టేబుల్ వర్షన్ లో రీడ్ చేయండి. సో ప్రొడక్ట్ అనేది ఒక టేబుల్, కస్టమర్ అనేది ఒక టేబుల్, సేల్స్ అనేది ఒక టేబుల్, డేట్ అనేది కూడా ఒక టేబుల్ అనుకుందాము. సో ఈ సేల్స్ కి డేట్ కి కూడా ఇంటర్లింక్ అయి ఉందన్నమాట. సో డేటా రిట్రీవ్ చేసినప్పుడు మనం క్యూరీ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఫారెన్ కి అండ్ ప్రైమరీ కి బేసిస్ మీద మనం డేటా రిట్రీవ్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ టేబుల్స్, సో ఇప్పుడు ఆల్రెడీ అన్నా కదా టేబుల్స్ కి రెడీ చేయమని చెప్పి. సో సేల్స్ ఒక టేబుల్, ప్రొడక్ట్ ఒక టేబుల్, కస్టమర్ ఒక టేబుల్, డేటా అనే ఒక టేబుల్. సో ఈ 5 టేబుల్ మనకి 1 2 3 4 టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 టేబుల్స్లలో మనకి ఫస్ట్ది డాటా మోడలింగ్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ అండ్ ఫ్లో ఆఫ్ డాటా బిట్వీన్ టేబుల్స్. డాటా మోడలింగ్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ అండ్ ఫ్లో ఆఫ్ డాటా బిట్వీన్ టేబుల్స్. డాటా మోడల్ ఏం చేస్తుంది, మనకి టేబుల్స్ కి కనెక్షన్ ఇస్తుంది. కనెక్షన్ ఇవ్వడం పాటు డాటా ఫ్లోను కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. టిపికలీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ సరౌండెడ్ బై డైమెన్షన్ టేబుల్స్. సో ఫ్యాక్ట్ టేబుల్ అనేది ఏదైతే ఉందో అది సరౌండింగ్ ఉన్న డైమెన్షన్ టేబుల్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది, అలాంగ్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టేబుల్స్. సో ఫ్యాక్ట్ టేబుల్ కంటైన్ మెజర్మెంట్స్, మెట్రిక్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఏ బిజినెస్ ప్రాసెస్. అక్కడ జరిగిన బిజినెస్ గురించి ఎగ్జాక్ట్ గా చెప్పేది ఫ్యాక్ట్ టేబుల్ అన్నట్టు. ఇప్పుడు మనము మన కళ్ళతో చూసేది ఒక వ్యక్తి షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాడు, ప్రొడక్ట్ పర్చేజ్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ పే చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది మనకి మన వ్యూలో కనిపించేది, ఇది ఫ్యాక్ట్ గా జరిగింది అక్కడ, ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటున్నాము. సో ఇన్ జనరల్ కంప్రెషన్ ట్రాన్సాక్షనల్ డాటా, it has 2 types of columns, one representing fact of the business and another containing foreign keys to dimension table. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, యాక్చువల్ గా మనకు కనిపించేది ఫ్యాక్ట్ గా అక్కడ జరిగింది ఏంటిది, సోల్డ్ క్వాంటిటీ, సేల్స్ అమౌంట్, ఇవి 2 జరిగింది. కానీ వీటితో పాటుగా బ్యాక్ ఎండ్ లో మనకి ఈ 3 ఇక్కడ వీళ్ళు అంటున్నది ఏంటిది, మనకి it has 2 types of columns, 2 columns ఉంటాయి. one representing facts of the business, one representing fact of business అంటే sold quantity, 2 sales of amount and sale of amount and another containing foreign keys to dimension table. ఇంకో కాలం ఏముంటుంది, వేరే టేబుల్ కి సంబంధించిన ప్రైమరీ కీ కి సంబంధించింది, ఇందులో ఫారెన్ కీగా మనకి లింక్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఫారెన్ కి డైమెన్షన్ టేబుల్, వేరే డైమెన్షన్ టేబుల్ కి సంబంధించి ఫారెన్ కి ఇందులో ఉంటాయి. A sales fact table contain data on store sales detailing the quantity of each product sold and the revenue generated from each sale. ఓకే, ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. సో ఈ సేల్స్ టేబుల్లో అతను ఎంత క్వాంటిటీ అమ్మాడు, దాని ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది అనేది తెలియజేసేది సేల్స్ టేబుల్. దాంట్లో మనకి కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, డేటు, ఈ 3 కూడా డైమెన్షన్ టేబుల్ సంబంధించింది. ఈ 3 కస్టమర్ ఐడి, డేట్, ప్రొడక్ట్ ఐడి, ఈ 3 కూడా ఫారెన్ కీకి సంబంధించింది. సో ఇవి డైమెన్షన్ టేబుల్ కి సంబంధించింది అనమాట. అమౌంట్, డేట్, క్వాంటిటీ, దీస్ కాలమ్స్ రిప్రజెంటింగ్ ద బిజినెస్ ఫ్యాక్ట్స్. యాక్చువల్ డేట్ కూడా ఫారెన్ కీ నుండి తీసుకున్నారు, ఇక్కడ వీళ్ళు డేట్ అనేది సో అదే రోజు సంబంధించింది అని చెప్పి ఫ్యాక్ట్ టేబుల్ అంటున్నారు. సో డేట్ ఇక్కడ ఫారెన్ కీతో లింక్ అయి ఉంది, ఇంకో టేబుల్ కి లింక్ అయి వస్తుంది కాబట్టి. సో foreign keys, customer ID, product ID, these columns contain foreign keys that link to a dimension table. So dimension table అంటే ఏంటిది, fact tables are connected to dimensional tables using foreign keys. Fact tables అనేది dimension table తో కనెక్ట్ అయి ఉంటుంది, అవి foreign keys ఉపయోగించి. Dimension table consists of attributes. Dimension table consists of attributes
that describe the object of a fact table. సో ఈచ్ డైమెన్షన్ టేబుల్ సో ఇంతకుముందు అనుకున్నట్టు కస్టమర్కి సంబంధించింది అట్రిబ్యూట్స్ ఏంటిది, కస్టమర్ నేము, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ అడ్రస్, తర్వాత కస్టమర్ సంబంధించిన ఐడి, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అవుతాయి. సో ఈచ్ డైమెన్షన్ టేబుల్ ఇంక్లూడ్ ఏ ప్రైమరీ కీ that uniquely identify each record and using this key dimension table associated with fact tables. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క డైమెన్షన్ టేబుల్ అనేది ఒక ప్రైమరీ కీతో లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ ద్వారానే ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న మనం ఫ్యాక్ట్ టేబుల్లో ఫారెన్ కీగా యూజ్ చేసుకొని కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఏ డైమెన్షన్ కస్టమర్ టేబుల్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కస్టమర్స్ హూ మేడ్ పర్చేజెస్. సో ఇక్కడ ఇది ప్రైమరీ కీ కస్టమర్ టేబుల్లో, ఇది డైమెన్షన్ టేబుల్ అనుకుంటాము. సో ఎవరైతే పర్చేజ్ చేశారనేది ఆ ఒక డైమెన్షన్ టేబుల్ ద్వారా మనం ఆ ప్రైమరీకి యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీకి ఏంటిది, కస్టమర్ కోడ్ అన్న కస్టమర్ ఐడి అన్నది అవుతుంది. దిస్ కాలమ్ కంటైన్ యూనిక్ నాన్ నల్ వాల్యూస్ అసోసియేటెడ్ విత్ రికార్డ్స్ ఇన్ ఫ్యాక్ట్ టేబుల్స్. ఓకే, సో టైప్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఎట్లా మనము ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ ఉపయోగించేసి డాటా మోడల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. డాటా మోడల్ క్రియేట్ చేసిన తర్వాత రిలేషన్షిప్ కూడా ఉంటుంది అక్కడ. ఓన్లీ డాటా అనలిస్ట్ కెన్ రిలేటెడ్, ఇది డాటా అనలిస్ట్ కి అర్థమవుతుంది, అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో 1-to-1 రిలేషన్షిప్, మెనీ టు, సో ద రిలేషన్షిప్ ఐ వాంట్, ఇక్కడ ద రిలేషన్షిప్ ఐ గెట్. మనకు డైరెక్ట్ రిలేషన్షిప్ కావాలని మనం ఈ విధంగా అనుకుంటున్నాము, కనుక మన డేటాబేస్ లో ఈ విధంగా రిలేషన్షిప్ ఉందని ఇక్కడ చూపిస్తుంది. సో ఒకటి ఇక్కడ ఏంటిది, 1-to డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 1-to-1 రిలేషన్షిప్ మనం కావాలనుకుంటున్నాము, కానీ 1-to-many రిలేషన్షిప్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్టార్ మీన్స్ మెనీ అన్నట్టు. హియర్ డైమెన్షన్ కస్టమర్ ఈజ్ ఎ డైమెన్షన్ టేబుల్ అండ్ సెలెక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ టేబుల్. ద టేబుల్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కామన్ కాలమ్ అట్రిబ్యూట్ టు మేక్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. దేర్ ఆర్ 4 types of relationship: 1-to-1 relationship, 1-to-many relationship, many-to-1 relationship, many-to-many relationships. సో మనకి ఇక్కడ 4 రకాల రిలేషన్షిప్ ఉంటాయి. ఫస్ట్ 1-to-1 రిలేషన్షిప్. ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే స్టేట్ అండ్ క్యాపిటల్. ప్రతి స్టేట్ కి ఒక రాష్ట్రం ఉంటుంది, అంటే ప్రతి స్టేట్ కి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, గుజరాత్ అనే స్టేట్ కి దాని క్యాపిటల్ సూరత్, తమిళనాడు అనే స్టేట్ కి దాని క్యాపిటల్ చెన్నై, హైదరాబాద్ తెలంగాణకు సంబంధించింది దాని క్యాపిటల్ హైదరాబాద్. అంటే 1-to-1 రిలేషన్షిప్ ఇక్కడ. ఓకే, అదే 1-to-many రిలేషన్షిప్ సంబంధించింది. సో కస్టమర్ సేల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక కస్టమర్ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎక్స్ అనే కస్టమర్ ఒక షాప్కి వెళ్ళిన తర్వాత సోప్స్ పర్చేజ్ చేయొచ్చు, టూత్ పేస్ట్ పర్చేజ్ చేయొచ్చు, ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేయొచ్చు. సో అది 1-to-many రిలేషన్షిప్ అవుతుంది. అంటే ఎక్స్ అనే కస్టమర్ ఆ షాప్ లో ఎన్ని పర్చేజ్ చేశాడు అనేది మనం 1-to-many రిలేషన్షిప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇన్ ఏ 1-to-many రిలేషన్షిప్ ఈచ్ రో ఇన్ ద ఫస్ట్ టేబుల్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ రోస్ ఇన్ ఏ సెకండ్ టేబుల్. సో ఇది కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడికి సంబంధించింది ఫస్ట్ టేబుల్ అనుకుంటే, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి, ఈ ప్రొడక్ట్ అనేది సెకండ్ టేబుల్ అవుతుంది. ఈ సెకండ్ టేబుల్ సంబంధించిన మల్టిపుల్ రోస్ అని దాని లింక్ ఏముంటుంది అనమాట. ఇలా కస్టమర్ దావాలనే వ్యక్తి ప్రొడక్ట్ అనే టేబుల్లో ఉన్న ఐడి నెంబర్ 102, 104, 106 దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ప్లేస్ సెవెరల్ ఆర్డర్స్ ఓవర్ టైమ్ బట్ ఈచ్ ఆర్డర్ ఈజ్ టైడ్ ఏ స్పెసిఫిక్ కస్టమర్. సో ఎన్నాన్ని పర్చేజ్ చేసి అక్కడ కస్టమర్ ఐడితో మ్యాచ్ అయి ఉంటుందని చూపించడం జరుగుతుంది. ఇది కస్టమర్ సంబంధించింది. నెక్స్ట్ 1-to-1 రిలేషన్షిప్. ఓకే, many-to-1 రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ రోస్ ఇన్ ద ఫస్ట్ టేబుల్ ఆర్ మ్యాప్డ్ టు ఏ సింగిల్ రిలేటెడ్ రో ఇన్ ద సెకండ్ టేబుల్. ఫర్ ఇన్స్టెన్స్, డిఫరెంట్ స్టూడెంట్ కెన్ రిసీవ్ ద సేమ్ గ్రేడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ many-to-1 రిలేషన్షిప్ కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, స్టూడెంట్ గ్రేడ్ ఇచ్చారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు మనకి. సో ఇక్కడ 2 స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరికి సంబంధించింది గ్రేడ్ 1-1 అన్నారు. ఈ గ్రేడ్ 1-1 అనేది వీళ్ళిద్దరికి వచ్చిన ఒక గ్రేడ్ అన్నట్టు. ఇక్కడ ఇద్దరు మల్టిపుల్ వర్షన్స్, ఇక్కడ ఇద్దరు 2 నేమ్స్ ఉన్నాయి కూడా వీళ్ళు మల్టిపుల్ పర్సన్స్, బట్ వాళ్ళకి వచ్చింది మాత్రం ఒకటే గ్రేడ్. ఆ ఒక గ్రేడ్ ఏంటిది, ఓ అనే గ్రేడ్. అంటే ఇక్కడ ఒక గ్రేడ్ కు మనము many-to-1 రిలేషన్షిప్ ఇక్కడ లింక్ చేయడం జరిగింది. తర్వాత many-to-many రిలేషన్షిప్. సో many-to-many రిలేషన్షిప్స్ అంటే మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ రిలేటెడ్ టు మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్. సో దీని అర్థం ఏంది, మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ వన్ టేబుల్ కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ అనదర్ టేబుల్, ఇంకో టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ తో లింక్ అయి ఉంటుంది.
ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్ ఐడి ఏంటిది ఒకటి, నేమ్ దావల్. సో ఇక్కడ టీచర్ ఐడి ఒకటే, బట్ ఈ టీచర్ ఐడికి సంబంధించింది కోర్స్ ఐడి. సో దావల్ కోర్స్ ఐడి ఒకటి, కోర్స్ ఐడి 2. మళ్ళీ హేమానంద్కి సంబంధించింది ఐడి 2, సో కోర్స్ ఐడి 2, ఐడి 2, కోర్స్ ఐడి 3. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక టేబుల్లో ఈ కోర్స్ సంబంధించి ఏంటిది 1 అంటే ఏంటిది, 2 అంటే 3 అంటే ఏంటిది. సో 1 అంటే మిషన్ లెర్నింగ్, 2 అంటే పవర్ బిఐ, అంటే 3 అంటే ఎక్సెల్. సో దావల్ అనే టీచరు మనకి కోర్స్ 1 టీచ్ చేస్తాడు, కోర్స్ 2 టీచ్ చేస్తాడు, అంటే మిషన్ లెర్నింగ్ టీచ్ చేస్తాడు, పవర్ బిఐ టీచ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం హేమానంద్ గారు కూడా పవర్ బిఐ టీచ్ చేస్తారు, పవర్ బిఐతో పాటు ఎక్సెల్ కూడా టీచ్ చేస్తారు. ఇక్కడ కామన్ గా ఇద్దరు టీచ్ చేసేది ఏంటిది, పవర్ బిఐ అనేది దావల్ గారు టీచ్ చేస్తున్నారు, హేమానంద్ గారు టీచ్ చేస్తున్నారు. ఇట్లా మనకు రిలేషన్షిప్ అనేది 4 రకాలు ఉంటుంది. 1 to many రిలేషన్, సో 4 రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఫస్ట్ 1 to 1 రిలేషన్షిప్, సెకండ్ 1 to many రిలేషన్షిప్, థర్డ్ many to 1 రిలేషన్షిప్, ఫోర్త్ many to many రిలేషన్షిప్స్. ఈ 4 రిలేషన్షిప్స్ మనము ఈ డేటా మోడలింగ్ లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఈ కోడ్ బేసిస్ సంబంధించిన ఫౌండర్స్ ఈ ఇద్దరు అన్నట్టు, ఈయన హేమానంద్, ఈయన ధావన్ పటేల్. సో వీళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని వీళ్ళంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా షేర్ చేస్తున్నారండి. మీరు వీళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ వీళ్ళ కోర్సు నేర్చుకోవచ్చు. వీళ్ళే కాకుండా మనకి ఇంకా క్రిస్ నాయక్ అని చెప్పి పైథాన్ తెలుగు సంబంధించింది వేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత రఘునందన్ ఉన్నారు. ఇట్లా సంథింగ్ మనకి యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ట్యూటర్స్ ఫైండ్ అవుట్ అవుతారు. మన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ సంబంధించింది. మీరు నిజంగా డాటా అనలిస్టు, డాటా ఇంజనీరు, డాటా సైన్స్ మీరు కెరీర్గా అప్గ్రేడ్ అవ్వాలి అని మీరు అనుకుంటే మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ని, మీకు నచ్చిన కాంటెంట్ని మీరు నేర్చుకుంటూ మీరు అనుకున్న గోల్ని విత్ ఇన్ ద టైంలో మీరు అచీవ్ అవ్వండి. సో నెక్స్ట్ నేను ఇంకా బుక్స్ సంబంధించింది చెప్పలేదు, యూట్యూబ్ ఛానల్స్ చెప్పలేదు. సో నా నెక్స్ట్ వీడియోస్లలో వాటి గురించి నేను చెప్తాను. సో బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను డాటా మోడల్ సంబంధించింది. సో ఇది నేను నా ప్రాజెక్ట్ కోసం చేసింది, అంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పాను కదా. సో ఇప్పటిదాకా నేను చేసిన డాటా మోడల్ ఎగ్జాంపుల్ ఇదండి. సో సేల్స్ ఒక సేల్స్ అనే టేబుల్, ప్రొడక్ట్ అనే టేబుల్. సో సేల్స్ అనే టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారంటే గ్రోత్, కంట్రీ, డేట్, ప్రొడక్ట్ ఐడి. ఇది ఫ్యాక్టరీ టేబుల్ అనుకుంటాం మనం. సేల్స్ అనేది ఒక ఫ్యాక్టరీ టేబుల్. సో ఇక్కడ గ్రోత్, కంట్రీ, డేట్, ప్రొడక్ట్ ఐడి, ఫైనాన్షియల్ ఇయర్ సేల్ ఎంత, రెవెన్యూ ఎంత, యూనిట్ ఎంత, జిప్ కంట్రీ ఎంత. సో ఇక్కడ మనకి డైమెన్షన్ టేబుల్ ఏంటి వస్తాయి ఇక్కడ. సో ప్రొడక్ట్ ఐడి అనేది డైమెన్షన్ టేబుల్ నుండి తీసుకుంటాము. తర్వాత డేట్కి సంబంధించిన డేట్ డైమెన్షన్ టేబుల్కి వెళ్ళి తీసుకుంటాము. సో జిప్ అనేది జియోగ్రాఫిక్ సంబంధించిన దానికి తీసుకుంటాము. సో మ్యానుఫ్యాక్చర్కి సంబంధించింది మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకా ఉంటుంది అక్కడ. సో ఇట్లా మనము 3 డైమెన్షన్ టేబుల్ యూజ్ చేస్తున్నాము. సో ఈ ప్రొడక్ట్లో ఏమేమి వస్తున్నాయి మనకి, ప్రొడక్ట్లకు సంబంధించింది కేటగిరీ, కరెన్సీ, మ్యానుఫ్యాక్చర్ ఐడి. సో మ్యానుఫ్యాక్చర్ ఐడికి సంబంధించింది మనము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డైమెన్షన్ టేబుల్ తీసుకుంటాము. దీనికి లింక్ అయి ఉంటుంది మళ్ళీ. సో ప్రొడక్ట్ ఐడి నుండి మనకి సేల్స్కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ ఐడి, ఎంఎస్ఆర్ఏపి, ప్రొడక్ట్ హైరార్కీ, ప్రొడక్ట్ ఐడి, సెగ్మెంట్. సో ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ టేబుల్లో ప్రైమరీ కీ అవుతుంది, అదే సేల్ టేబుల్కి వచ్చేసరికి ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీ అనుకోండి. సో జియోగ్రఫీలో మనకి జిప్ కంట్రీ ఇక్కడ ప్రైమరీ కీ అవుతుంది, అదే సేల్స్కి వచ్చేసరికి జిప్ కంట్రీ ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. ఇట్లా మనము ఒక టేబుల్ ఇంటర్లింక్ చేసేసి మనకు కావాల్సిన డాటా విజువలైజేషన్ ఈ విధంగా మనం చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, నైజీరియా ఇవన్నీ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ జియోగ్రఫీ ఉందా. సో జియోగ్రఫీకి సంబంధించింది ఇక్కడ జియోగ్రఫీకి సంబంధించిన మనకు ఐడి అనేది జిప్ కంట్రీ. ఈ జిప్ కంట్రీ ద్వారా జియోగ్రఫీకును సేల్స్కు మనం లింక్ చేసేసి డాటా మోడల్ రెడీ చేసుకొని కావాల్సిన మన రిజల్ట్ని పొందడం జరుగుతుంది. సో ఇది డాటా మోడల్కి సంబంధించిన వీడియో అండి, ఎగ్జాంపుల్ అంటే డాటా మోడల్ అంటే ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.